ప్రమోషన్ వీడియోస్ అదండిగా చేసి అయితే మన ఛానల్ రన్ అవ్వట్లేదు. కొన్ని టీవీస్ యాజ్ ఆఫ్ నేను కొనొద్దని చెప్తున్నాను, బట్ ఈ టాప్ 3 టీవీస్లో మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీరు నా కోసం చేసే ఒకే ఒక్క హెల్ప్, మీరు కొనే టీవీ నా ద్వారా కొంటారు, మీకు వచ్చే ఆఫర్ మీకు వస్తుంది, మీరు నా ద్వారా కొన్నందుకు నాకు వచ్చేది నాకు వస్తుంది. కుల్లంకుల్లో ఉన్నట్టు చెప్తున్నాను. గ్యాస్ మనకి ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్ అండ్ అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. సో ఈ సేల్లో కనుక మీరు ఒక మంచి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీకి పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2026లో లాంచ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ టీవీని పర్చేస్ చేసి రైట్ నో కంపేర్ చేసి అయితే వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్లీ మన దగ్గర ఏమేమి టీవీస్ ఉన్నాయో చూద్దాం, ఆ తర్వాత మీకు డీటెయిల్డ్గా అయితే నేను చెప్తాను. ఫస్ట్లీ మనకి TCL నుంచి వెరీ రీసెంట్లీ లాంచ్ మినీ ఎల్ఈడి టీవీ T89D QD మినీ ఎల్ఈడి టీవీ ఉంది. అండ్ అలానే మనకి లుమియో విజన్ 9 QD మినీ ఎల్ఈడి టీవీ, ఇది కూడా 2026 మోడల్. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి Xiaomi నుంచి S మినీ ఎల్ఈడి టీవీ, ఇది కాస్త ప్రీమియం టీవీ అనమాట, అదే ప్రైస్ రేంజ్లో. అండ్ ఇంకోటి వచ్చేసి Xiaomi నుంచి FX మినీ ఎల్ఈడి టీవీ ఉంటుంది. అండ్ TCL నుంచి T60, అండ్ అలానే మనకి LG నుంచి నానో సిరీస్ NU87 అయితే ఉంది. అండ్ సామ్సంగ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ, ఫస్ట్ టైం వీళ్ళు మినీ ఎల్ఈడి టీవీ మనకి బడ్జెట్లో అయితే తీసుకొచ్చారు ఇది. అండ్ యాజ్ వెల్ యాజ్ లుమియో విజన్ 7 అయితే ఉంది. అండ్ ఇదే కాకుండా సామ్సంగ్ క్రిస్టల్ కూడా మా దగ్గర అయితే ఉంది. రైట్ ఇక్కడ పెట్టాం. ఇక్కడ పెట్టడానికి 55 ఇంచెస్ టీవీస్ కాబట్టి లాస్ట్ ఇయర్ లాగా ఎక్కువ టీవీస్ పెట్టడానికి అయితే మనకి స్కోప్ అయితే లేదు. సో దట్ అందుకని నేను ఆల్మోస్ట్ కొన్ని తక్కువ పెట్టాను. ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను మీకు, ఎందుకంటే ఇది ఎటువంటి స్పాన్సర్డ్ కంటెంట్ అయితే కాదు. ప్రతి ఒక్క టీవీని మేమే పర్చేస్ చేసాం, తరోగా టెస్ట్ చేసాం. ఒక టీవీని ఇంకో టీవీతోటి అన్నిటితోటి కంపేర్ చేసి టోటల్ టీమ్ అంతా కూడా దీని మీద కూర్చొని టోటల్గా ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాక ఈ వీడియో చేస్తున్నాం. వీడియోని 100% కన్సిడర్ చేయొచ్చు, ఎటువంటి స్పాన్సర్డ్ కంటెంట్ అయితే కాదు. మీరు ఇందులో ఏ టీవీ కొనాలనుకున్నా లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి నాకు చెక్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా బెస్ట్ టీవీస్ ఏంటో చూసేద్దాం. గైస్ ఇక టాప్ రికమెండేషన్ చెప్పే ముందు ఫస్ట్లీ ఈ 9 టీవీస్లో నేను ఇప్పుడు మీకు ఏదైతే 9 టీవీస్ చెప్పానో ఈ 9 టీవీస్లో కొన్ని టీవీస్ యాజ్ ఆఫ్ నేను కొనొద్దని చెప్తున్నాను. సో ఎందుకు అనేది మీకు రీజన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. కొనేటప్పుడు ఇంకేమైనా బాగున్నాయని ఒక డౌట్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్లీ Xiaomi FX మినీ ఎల్ఈడి టీవీ ఉంది కదా. సో వేరే మినీ ఎల్ఈడితో కంపేర్ చేస్తే ఇది కూడా ఒక మినీ ఎల్ఈడి టీవీనే. దీని ఎందుకు కొనొద్దని చెప్తున్నానంటే, నేను ఇందులో చాలా తక్కువ డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి. రెండోది డార్క్ సీన్స్ వచ్చినప్పుడు టోటల్ స్క్రీన్ అంతా కూడా మనకి రెడ్డిష్గా అయిపోతుంది, స్కిన్ టోన్స్ రెడ్ అయిపోతున్నాయి, టోటల్ సీన్ అంతా రెడ్ అయిపోతుంది. చూడడానికి చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అసలు చూడాలనే ఫీల్ కూడా రావట్లేదు. సో అదొకటి మెయిన్ రీజన్. ఇంకోటి వచ్చేసి స్కిన్ టోన్స్ కూడా నైట్ సీన్ వచ్చిందంటే చాలు, అంటే స్పెషల్గా మిగతాదంతా బాగుండి చిన్న నైట్ సీన్ వచ్చినా సరే స్కిన్ టోన్స్ రెడ్డిష్గా అయిపోతున్నాయి. గ్రీన్ కలర్ కూడా కాస్త ఎక్కువగా పంచిగా చూపిస్తుందండి. రెడ్ అండ్ గ్రీన్ ఓవర్ పంచిగా చూపిస్తుంది. దానివల్ల చాలా ఏమంటారు ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అందుకని నేను ఈ టీవీ రికమెండ్ చేయట్లేదు. బట్ ఆ ఇష్యూ తప్పితే రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని బ్రైట్నెస్ కానీ వేరే కలర్స్ కానీ బ్లాక్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు బాగానే ఉంది, కాంట్రాస్ట్ రేషియో కానీ. బట్ నేను చెప్పిన ఆ ఇష్యూస్ వల్ల యాజ్ ఆఫ్ ఇప్పుడైతే పర్చేస్ చేయొద్దని చెప్తున్నాను, ఎందుకంటే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. రేపటి రోజున ఇది సార్ట్ అవుట్ అయింది అనుకోండి, మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ టీవీలో కానీ వచ్చే టీవీస్లో కానీ వెళ్ళని కూడా అప్పుడు నేనే రికమెండ్ చేయొచ్చాం, కానీ నా దగ్గర టీవీస్ ఉంటాయి కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ అయితే కొనకండి. ఎనీవే ఒకసారి ఫుల్ రివ్యూ చూడండి, మీకు డీటెయిల్ క్లారిటీ వస్తుంది. ఈ థంబ్నెయిల్తో ఉంటుంది. ఈ టైంలో అయితే దీని జోలికి అయితే వెళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి TCL T60 QLED టీవీ లాంచ్ చేశారు కదా. ఇది 42,000 రూపాయలు లాంచ్ చేశారు. ఇందాక FX మినీ ఎల్ఈడి 45,000 రూపాయలు లాంచ్ చేశాడు. దీంట్లో వచ్చేసి బ్రైట్నెస్ యూనిఫార్మిటీ చాలా దారుణంగా ఉంది. మిడిల్లోనేమో టీవీ చాలా బ్రైట్గా ఉంది, కార్నర్స్కి వచ్చేసరికి 40% డల్ అయిపోతుంది అనమాట. 40% యూనిఫార్మిటీ డిఫరెన్స్ అయితే మేము అబ్జర్వ్ చేసాం. మినిమం 20%, మ్యాక్స్ 40% అబ్జర్వ్ చేసాం. అదే మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో మీకు నార్మల్ కంటెంట్ చూసేటప్పుడు ఎక్కువగా కనిపించకపోవచ్చు మీరు ఈ ఒక్క టీవీ పెట్టుకొని చూస్తే, బట్ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం 100% ఆ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేయగలిగాను. ఇందులో కూడా స్కిన్ టోన్స్ అనేది కాస్త రెడ్డిష్గా వస్తుంది, అది కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. సో ఈ 2 ఇష్యూస్ తప్ప ఈ టీవీలో కూడా పెద్ద మేజర్ ఇష్యూస్ లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో కూడా మనకి రెస్ట్ ఆఫ్ థింగ్స్ లైక్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, బ్లాక్స్ ఎవ్రీథింగ్ కూడా బాగానే ఉంది. ఒకసారి ఫుల్ రివ్యూ చూడాలంటే ఈ థంబ్నెయిల్తో ఉంటుంది, ఒకసారి రివ్యూ చూడండి, ఫుల్ డీటెయిల్స్ క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇదైతే దీని జోలికి వెళ్ళకండి. బట్ ఇది 42,000 ఉంది కదా, ఈ ప్రైస్ పాయింట్లో నేను చెప్పేది రేపటి రోజున సేల్లో 32,000కి ఈ టీవీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ప్రైమ్ డే గోడ్ సేల్లో. ఆ ప్రైస్లో వస్తే విచ్ ఇస్ యాక్సెప్టబుల్ అనమాట. ఆ ఇష్యూస్ అనేవి మరి మీకు Xiaomiలో అంతా చూడలేనంత ఆర్టిఫిషియల్గా ఉండట్లేదు, లిటిల్ బిట్ రెడ్డిష్గా అయిపోతుంది. అండ్ బ్రైట్నెస్ అనేది కాస్త
కళ్ళు పెట్టి ప్రాపర్గా చూస్తే అర్థమవుతుందన్నమాట. లేదు మీరు నార్మల్గా వదిలేసినప్పుడు బెడ్రూమ్స్లో పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. సో ప్రైస్ని బట్టి ఇది మారిపోతుందన్నమాట. 30,000 అయితే ఓకే, ఒక లుక్ వేయండి. 40,000 80% దీని జోలికి అయితే వెళ్ళకండి. నెక్స్ట్ సామ్సంగ్ వచ్చేసి సామ్సంగ్ క్రిస్టల్ విజన్ ఏఐ లాంచ్ చేసింది. మినీ ఎల్ఈడి కాకుండా విజన్ ఏఐ. ఇది మనకి 48,000 రూపాయల్లో లాంచ్ చేశారు. ఇందులో ఇష్యూస్ ఏంటంటే టోటల్ కలర్స్ అన్ని ఓవర్ సాచురేటెడ్గా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు గ్రీన్ కలర్స్ అనేది టూ మచ్ ఓవర్ సాచురేటెడ్. గ్రీన్ కలర్ వచ్చిందంటే మాత్రం ఇంకా దాన్ని టూ మచ్ ఆర్టిఫిషియల్గా చేసి చాలా చండాలంగా కనిపిస్తుంది. ఎస్పెషల్గా నార్మల్ సీన్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ సీన్స్ చూసేటప్పుడు కూడా లిటిల్ బిట్ ఆఫ్ గ్రీన్ టింట్ మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. బేసిక్గా నేను ఇప్పుడు కూల్ టింట్ అని వామ్ టింట్ అని చెప్తాను. వెరైటీగా ఇందులో మీకు గ్రీన్ టింట్ అయితే ఉంటుందన్నమాట. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని ఇందులో కూడా బాగానే ఉంటాయి. సామ్సంగ్ బ్రాండ్ని కానీ ఎవ్రీథింగ్ బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా బాగానే ఉంటుంది. ఒకసారి ఆ రివ్యూ చూడాలంటే ఇలా ఈ తమ్నైల్తో ఉంటుంది. దీనికి సంబంధించిన వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా రివ్యూ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకుని ఇంకాస్త క్లారిటీ వస్తుంది. డీటెయిల్గా రివ్యూలో చెప్పాను కాబట్టి. సో దీన్ని కూడా నన్ను అడిగితే 48,000 రూపాయలు పెట్టారు. రేపటి రోజున ఇది 38,000కి వచ్చినా సరే నేనైతే నా ఇంట్లో కొనుక్కోవాలంటే నేను కొనుక్కోను. సో దట్ అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. మరి 31,000కి వస్తే ఓకే, గ్రీన్స్ మేము యాక్సెప్ట్ చేయగలుగుతాం. మాకు సామ్సంగ్ టీవీ ఇంట్లో ఉండాలనుకున్నప్పుడు దెన్ ఆ ప్రైస్ రేంజ్లో మేబీ యూ కెన్ కన్సిడర్. బట్ 80% 38,000 40,000 రూపాయల్లో దీనికంటే బెటర్ టీవీస్ ఉన్నాయి. డైరెక్ట్ ఎంఆర్పీ ప్రైస్కి వస్తేనే బెటర్గా ఉన్నాయి. అవి రేపటి రోజున అవి డిస్కౌంట్లో వస్తాయి కాబట్టి అవి బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ NU87 నానో టీవీ అనమాట. ఇది కూడా 48,000 రూపాయలకి లాంచ్ చేశారు. రేపటి రోజు నాకు తెలిసి సేల్లో ఇది 35,000 నుంచి 38,000 రూపాయల్లో వస్తుంది. సో అదైతే క్లారిటీ ఉంది మాకు. ఇందులో ఏంటంటే స్టాండర్డ్ మోడ్ వివిడ్ మోడ్ పెట్టినప్పుడు టోటల్ కలర్స్ అన్నీ వాష్డ్ అవుట్ అయిపోతున్నాయి. ఎస్పెషల్గా మనకి డీటెయిల్స్ మిస్ అయిపోతున్నాయి. అండ్ ఎస్పెషల్గా ఏదైతే స్కిన్ టోన్స్ ఉంటాయో క్లోజ్ షాట్స్ వచ్చినప్పుడు స్కిన్ టోన్స్ అనేవి బ్లోన్ అవుట్ అయిపోతున్నాయి. టోటల్ వైటిష్ అయిపోవడం, స్కిన్ టోన్స్లో డీటెయిల్స్ మిస్ అయిపోవడం, ఆ డెప్త్ లేకపోవడం, ఎవ్రీథింగ్ చూడడానికి చాలా చండాలంగా ఉంది. బట్ కాకపోతే మీరు ఒకటి యాక్సెప్ట్ చేస్తే ఇందులో ఒక సెట్టింగ్ చేంజ్ చేసాం మేము. ఆ సెట్టింగ్ చేంజ్ చేసినప్పుడు బాగానే వస్తుంది. బట్ వామ్ టింట్ వస్తుంది. అంటే మీకు ఓవరాల్గా టీవీలో ఇప్పుడు నేను చెప్పిన బ్లోన్ అవుట్ అయ్యే స్కిన్ టోన్స్ పోయి నీట్ స్కిన్ టోన్స్ రావాలన్నా, వైట్ కలర్ రేంజ్ రావాలన్నా, కలర్స్ మరీ వాష్ అవుట్గా లేకుండా మంచిగా కనిపించాలన్నా ఒక సెట్టింగ్ చేంజ్ చేయాలి. ఆ సెట్టింగ్స్ ఏంటనేది రివ్యూ వీడియోలో చెప్పాను. ఆ రివ్యూ వీడియో థంబ్నెయిల్ ఇలా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. రివ్యూ వీడియోలో డీటెయిల్గా ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పాను. ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే నేను చెప్పిన ఇష్యూస్ అన్నీ పోతున్నాయి. కొత్త ఇష్యూ ఒక ఇష్యూ వచ్చింది. అదేంటంటే ఓవరాల్గా టీవీ అంతా మీకు కాస్త వామ్గా అయిపోతుంది. సో కాస్త ఎల్లోయిష్ టింట్గా అయిపోతుంది అనమాట. ఎల్లోయిష్ టింట్ అని కూడా అనలేము, వామ్గా అయిపోతుంది అనమాట. వామ్ టింట్ ఓకే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చు. 35,000 నుంచి 40,000 మధ్యలో ఈ టీవీ రేపు సేల్లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో వామ్ టింట్ మాకు ఓకే అనుకుంటే ఎల్జీ లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. బట్ నేను చెప్పిన సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. వామ్ టింట్కి యాక్సెప్ట్ చేస్తే ఎనీ హౌ ప్రాబ్లం ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నేను స్ట్రైట్ అవే రికమెండేషన్ అయితే ఇవ్వట్లేదు. ఇవి పక్కన పెడితే ఇప్పుడు నేను టాప్ 5 రికమెండేషన్స్ ఇస్తాను. ఈ 4 టీవీలు వద్దనడానికి రీజన్స్ చెప్పాను, రెమెడీస్ కూడా చెప్పాను, కావాలనుకుంటే తీసుకోవడానికి ప్రైస్ని బట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ సెట్టింగ్స్ ట్యూన్ బట్టి. ఇప్పుడు నేను రికమెండ్ చేసేవి టాప్ 5 టీవీస్ రికమెండ్ చేస్తాను. అందులో మీరు ఏ టీవీ తీసుకున్నా సమ్హౌ బెటర్ ఉంటారు. అదే కొన్ని టీవీస్ నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. అవి తీసుకుంటే మీరు గ్రేట్ వాల్యూ ఫర్ మనీ టీవీ, బెస్ట్ టీవీ తీసుకున్నట్టయితే అవుతుంది. ఫస్ట్లీ టాప్ 5లో వచ్చేసి నేను సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ. ఎస్, వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు మినీ ఎల్ఈడి టీవీ మనకి అండర్ 50,000లో 55 ఇంచెస్ అయితే తీసుకొచ్చారు. ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్రైట్నెస్ అనేది మీకు 300 నిట్స్ వరకు అయితే వస్తుంది. మాకు రియల్ టైంలో టెస్ట్ చేసినప్పుడు బ్రైట్నెస్ బాగుంది. బ్రైట్నెస్ యూనిఫార్మిటీ కూడా బాగుంది. లిటిల్ బిట్ మీకు ఒక 24% వరకు డిఫరెన్స్ అయితే ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మినిమం అయితే మనకి 11% వరకు అయితే ఉందన్నమాట. సో దట్ బ్రైట్నెస్ యూనిఫార్మిటీ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ కంటెంట్ చూసేటప్పుడు మీకు పెద్ద ఇష్యూ ఉండదు. ప్లెయిన్ వైట్ చూసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. కంటెంట్ చూసేటప్పుడు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ బ్రైట్నెస్ అనేది సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. నాట్ ది బెస్ట్, మినీ ఎల్ఈడి లెవెల్లో తోపు లెవెల్లో ఉందని చెప్పను నేను. వేరే టీవీస్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే టీవీస్తో కంపేర్ చేస్తే బ్రైట్గా ఉందని చెప్పను. బట్ సామ్సంగ్ టీవీస్ తోటే కంపేర్ చేస్తే సమ్హౌ బ్రైట్గానే ఉంది. కలర్స్ కూడా కాస్త సాచురేటెడ్ కలర్స్ ఉంటే చూడడానికి చాలా బాగుంది. బట్ కాకపోతే రెడ్ అండ్ గ్రీన్ అనేది ఇందులో కూడా కాస్త సాచురేటెడ్గా అనిపిస్తుంది. నేను క్రిస్టల్ విజన్ ఏఐలో ఇందాకేం చెప్పాను, గ్రీన్ అనేది ఆర్టిఫిషియల్గా చేస్తుందని చెప్పాను. ఇందులో ఆర్టిఫిషియల్గా చేయట్లేదాం, కానీ ఇందులో కూడా రెడ్ అండ్ గ్రీన్ని బూస్ట్ చేస్తుంది. ఎక్స్ట్రా బూస్ట్ చేసి రావాల్సిన దానికంటే ఎక్కువ కలర్ చూపిస్తుంది. ఆ ప్రాబ్లం ఇందులో కూడా నేను నోటీస్ అయితే చేశాను. అండ్ బ్లాక్స్ అయితే బాగున్నాయి. డే టైంలో కానీ లో లైట్ కండిషన్లో కానీ డీపర్ బ్లాక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్కిన్ టోన్స్ విషయానికి వస్తే మాత్రం స్కిన్ టోన్స్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. చూడడానికి కలర్స్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది, కానీ కాస్త సాఫ్టర్ సైడ్ చేస్తుందన్నమాట. కాస్త మీకు మేకప్ వేసినట్టుగా చూపిస్తూ ఉంది. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం డీసెంట్ వివింగ్ యాంగిల్స్ ఉంటాయి. అఫ్కోర్స్ ఇట్స్ విఏ ప్యానల్, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. డీసెంట్ వివింగ్ యాంగిల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు బ్రాండెడ్ టీవీ కావాలి
అని అనుకుంటే మాత్రం ఓవర్ ఎల్జీ నానో టీవీ, ఓవర్ సామ్సంగ్ క్రిస్టల్ విజన్ అయ్యే టీవీ ఏదైతే ఉందో వాటితో కంపేర్ చేస్తే ఈ టీవీకి మీరు వెళ్ళొచ్చు. బెటర్ బ్రైట్నెస్ ఉంటుంది, బెటర్ కలర్స్ ఉంటాయి. జస్ట్ ఆ గ్రీన్ అండ్ రెడ్ టింట్ అనేది ఎక్కువగా వస్తుంది, ఎక్కువ సాచురేట్ చేస్తుంది. అంతకుమించి మేజర్ ఇష్యూస్ అయితే లేవు. బట్ ఎల్జీ నానో టీవీ కూడా ఇందాక చెప్పినట్టుగా దానికి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ సెట్టింగ్స్ ట్యూన్ చేసుకుని వామ్ టింట్ యాక్సెప్ట్ చేస్తాయి. ఈ రెండింటి మధ్యలో టై అనుకోండి. బట్ సమ్హౌ నేను కొనాలనుకుంటే ఐ విల్ గో ఫర్ సామ్సంగ్, అదైతే చెప్పగలను. ఇక టాప్ 4లో వచ్చేసి దీనికంటే తక్కువ ప్రైస్లో ఇది మనకి 48,000 50,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నారు. రేపు ఖచ్చితంగా సేల్లో 40,000 రూపాయల్లో వస్తుంది మనకి సామ్సంగ్ ఎస్ మినీ ఎల్ఈడి. ఇప్పుడు ఎంఆర్పీ 40,000 ఉండి రేపటి రోజున ఇది 32,000 33,000కి వస్తుంది. అదే లూమియో విజన్ 7 2026 ఎడిషన్ అనమాట ఇది. దీనికి సంబంధించిన రివ్యూ నేను చేశాను, బట్ మీకు సేల్కి బిఫోర్ అయితే అప్లోడ్ కాకపోవచ్చు, ఎడిటింగ్కి అవ్వట్లేదు, మాకు అన్ని బెస్ట్ ఆఫ్ వీడియోస్ డెలివర్ చేయడానికి టైం అయిపోతుంది. సో బట్ నేను చెప్పేదంతా మీకు 100% ఇచ్చాం. రేపటి రివ్యూ వీడియోలో కూడా ఇదే ఉంటుంది. ఇది 40,000 రూపాయలు ఉంటుంది, తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. ఫస్ట్ ఇందులో మనకి IPS QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. మీకు మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ అయితే వీళ్ళు క్లెయిమ్ చేసింది 400 నిట్స్ అంటున్నారు. రియల్ టైంలో మేము చెక్ చేసినప్పుడు మాకు 350 నిట్స్ అయితే స్టాండర్డ్గా వస్తుంది. HDR కంటెంట్ ప్లే చేసినప్పుడు మేబీ మీకు 400 నిట్స్ అయితే రీచ్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం 350 నిట్స్ వస్తుంది. చూడడానికి చాలా బ్రైట్గా ఉంది టీవీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రైట్నెస్ యూనిఫామిటీ అనేది నేను టెస్ట్ చేసిన అన్ని టీవీస్లో కల్లా ది బెస్ట్ బ్రైట్నెస్ యూనిఫామిటీ. మినిమం టు మినిమం లూమినెన్స్ డిఫరెన్స్ 1% ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 11% ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్ నన్ను అడిగినట్లయితే. సో గ్రేట్ యూనిఫామిటీ ఉంది. స్క్రీన్ అంతా కూడా ఈవెన్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ ఖచ్చితంగా. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం వైడ్ రేంజ్ కలర్స్ ఉంటాయి, ఎక్సలెంట్ వైడ్ రేంజ్ కలర్స్ ఉంటాయి. ఒక గ్రేడియంట్లో ఎన్నైతే కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ అన్ని చూపిస్తుంది. కలర్స్లో నాకు ఎక్కడ ఇష్యూ లేదు. బట్ ద థింగ్ ఈజ్ కలర్ టోన్. ఓవరాల్ కలర్స్ అన్నీ బాగానే చూపిస్తుంది, బ్రైట్నెస్ అంతా బాగానే ఉంది. బట్ కలర్ టోన్ అనేది ఇందాక నేను ఎల్జీ టీవీలో ఏం చెప్పాను మీకు, మీరు ఆ సెట్టింగ్స్ చేస్తే వామ్ టింట్ వస్తుందని చెప్పాను. ఎల్జీ టీవీ అంత రాకపోవచ్చు కానీ బట్ ఈ టీవీలో కూడా ఓవరాల్గా స్టాండర్డ్ మోడ్లో మీకు వామ్ టింట్ ఉంటుంది. అన్ని ప్రోసే ఉన్నాయి, ఇదొక్కటే మీకు కాస్త వామ్ టింట్ ఓకే అనుకుంటే ఓకే, లేదంటే మీరు కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి వామ్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అది కంట్రోల్ చేసుకుంటే మీకు కొంచెం బాగానే ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ వైట్ కలర్ రేంజ్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. అండ్ స్కిన్ టోన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ కాంప్రమైజ్ ఇక్కడ అని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ ఇట్స్ IPS ప్యానల్, ఎక్కువ డీపర్ బ్లాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ స్టిల్ డే లైట్లో మీకు బ్లాక్స్ అనేది డీపర్గానే అనిపిస్తుంది. బట్ లైట్స్ ఆఫ్ చేస్తే మాత్రం మీకు బ్లాక్స్ అనేవి గ్రేష్గా కనిపిస్తుంది. నైట్ వాచింగ్కి అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ టీవీలో అయితే లభించదు, అదైతే గుర్తుపెట్టుకోండి. వివింగ్ యాంగిల్స్ మాత్రం క్రేజీగా ఉంటాయి, ఎందుకంటే ఇట్స్ IPS ప్యానల్. చూడడానికి సైడ్ నుంచి కూడా మీకు ప్రాపర్ వివింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. కంపేర్ టు ఆల్ అదర్ టీవీస్ మీకు ఇందులో వివింగ్ యాంగిల్స్ అనేది కాస్త బెటర్గా ఉంది. సో దట్ మీరు హాల్లోకి యూజ్ చేస్తారు అని అనుకుంటే మాత్రం దెన్ దిస్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్. మీరు ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో కొనడానికి ఇది ఒక్కటే ఆప్షన్ అవుతుంది. అండ్ డాల్బీ విజన్ కంటెంట్ ప్లే చేసేటప్పుడు కూడా మీకు మంచిగా ప్లే చేస్తుంది. నేను చెప్పినట్టుగా కాస్త ఎల్లో టింట్ అనేది మీకు ఇందులో కూడా చూడడానికి అయితే ఉంటుంది. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఇందులో సూపర్ ఫాస్ట్ టీవీ 3GB ర్యామ్తో వస్తుంది, 64GB స్టోరేజ్తో వస్తుంది. అన్ని యాప్స్ మెమొరీలో ఉంచుకుంటుంది, సూపర్ ఫాస్ట్గా ఉంటుంది, స్నాపీగా ఉంటుంది. ఈ టీవీని కొట్టే టీవీ ఇంకో టీవీ లేదు, ఉందంటే అది లూమియో విజన్ 9 ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో. కాస్త ఒక 10,000 అటు ఇటుగా ఈ వీళ్ళే సాటి తప్పితే వేరే బ్రాండ్ అయితే కొట్టలేవు. ఆడియో క్వాలిటీ పర్లేదు, డీసెంట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువ సూపర్ క్రేజీ అని చెప్పను. ఖచ్చితంగా సౌండ్ బార్ కావాలి. 2 years బ్రాండ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇవన్నీ దీనికి ప్రోస్ అని చెప్పుకోవచ్చు. కాన్స్ అంటే ఒకే ఒక్కటి నేను చెప్పినట్టుగా బ్లాక్స్లో కాస్త కాంప్రమైజ్ ఉంటుంది, ఓవరాల్ టీవీ అంతా వామ్ టింట్ ఉంటుంది. ఈ రెండు మాత్రమే కాన్స్. బట్ స్టిల్ ఆ వామ్ టింట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా టాప్ 4 రికమెండేషన్ ఇదే. ఖచ్చితంగా మీరు 30,000 నుంచి 35,000 లోపల వస్తే దిస్ విల్ బి ద కిల్లర్ డీల్. 100% మీరు ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చు. సో టాప్ 3 రికమెండేషన్ విషయానికి వస్తే మాత్రం Xiaomi S Mini LED టీవీ. దీని గురించి మాట్లాడాలంటే ఇందులో మనకి VA ప్యానల్ అయితే యూజ్ చేశారు. QD Mini LED టెక్నాలజీతో వస్తుంది. సో దట్ లోకల్గా డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి. 308 డిమ్మింగ్ జోన్స్ మనకి 55 ఇంచెస్లో ఉంటుంది. హయ్యర్ సైజెస్కి వెళ్తే మీకు ఎక్కువ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు డాల్బీ విజన్ HDR10+ ఇవన్నీ MEMC 94% DCI-P3 ఇవన్నీ చూడడానికి ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు చెప్పేది ఏంటంటే పీక్ బ్రైట్నెస్ 1200 నిట్స్ అని చెప్తున్నారు. మాకు స్టాండర్డ్గా అయితే 350 to 400 నిట్స్ వస్తుంది. అప్పుడప్పుడు HDRలో మీకు పీక్ వెళ్ళిపోతుంది. కానీ బట్ టీవీ చూడడానికి మాత్రం ఎంత నిట్స్ అనేది ఆన్ పేపర్ పక్కన పెడితే క్రేజీ బ్రైట్నెస్గా ఉంటుంది. మీరు ఎనీ సిచ్యువేషన్ ఎంత బ్రైట్ సిచ్యువేషన్లో పెట్టినా టీవీ అనేది సూపర్ బ్రైట్గా ఉంటుంది టీవీ. అండ్ బ్రైట్నెస్ యూనిఫామిటీ కూడా మాకు లూమినెన్స్ డిఫరెన్స్ మేజర్గా లేదు. బ్రైట్నెస్ యూనిఫామిటీ కూడా చాలా బాగుంది. సో బ్రైట్నెస్లో దిస్ విల్ బి ద గ్రేట్ ఆప్షన్. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ వైడ్ రేంజ్ కలర్స్. ఈ కలర్ మిస్ అవుతుందనే ఫీలింగ్ మీకు ఉండదు. వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. బట్ కాకపోతే సాచురేటెడ్ అని చెప్పాలి, కాస్త ఎక్కువ సాచురేషన్ ఉంటుంది. ఉండాల్సిన కలర్ కాస్త ఎక్కువ కలర్ చూపిస్తుంది. బట్ కలర్ రేంజ్ బాగుంది, అన్ని కలర్స్ చూపించగలుగుతుంది. డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడే కాస్త మాకు
లిటిల్ బిట్ ఎల్లోయిష్ టింట్ అనిపిస్తుంది. ఎల్లో టింట్ లిటిల్ బిట్ ఉంటుంది, లిటిల్ బిట్ ఎల్లో టింట్ ఉంటుంది, కాస్త వైటిష్గా అయిపోతుంది. ఎక్సెప్ట్ దట్ పెద్ద మేజర్ ఇష్యూస్ ఈ టీవీలో నేనైతే అబ్జర్వ్ చేయలేదు. స్కిన్ టోన్స్ పర్ఫెక్ట్ ఉంటాయి, గ్రేట్ డీటెయిల్స్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్స్ వెరీ డీపర్ బ్లాక్స్. మీరు ఎనీ సిచ్యువేషన్ పిచ్ డార్క్ కండిషన్లో చూసినా సరే మీకు బ్లాక్స్ అనేది డీపర్గా ఉంది. వివింగ్ యాంగిల్స్ అనేది దో ఇట్స్ ఏ విఏ ప్యానల్, కాస్త బెటర్ వివింగ్ యాంగిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. నాట్ లైక్ ఐపీఎస్ ప్యానల్, బట్ విఏ ప్యానల్స్తో కంపేర్ చేస్తే బెటర్ వివింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి ఈ టీవీలో. మీకు హెచ్డిఆర్ అవుట్పుట్ కూడా క్రేజీ అవుట్పుట్ అయితే ఉంది, మాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. సో ఒకవేళ మీరు 50,000 రూపాయలు దీని ప్రైస్ ఉంది, రేపు సేల్లో ఖచ్చితంగా 40,000 నుంచి 45,000 రూపాయల మధ్యలో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో డాల్బీ విజన్ కంటెంట్లో ఆ లిటిల్ బిట్ ఆ వైటిష్ లేయర్ అండ్ ఎల్లో టింట్ తప్పితే ఈ టీవీలో ఇది రాంగ్ థింగ్. దీన్ని మీరు కొనొద్దు అని చెప్పడానికి రీజన్స్ అయితే లేవు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది టాప్ 3 అని చెప్పడానికి కూడా ఇష్టం లేదు. దిస్ ఈజ్ ద టాప్ 1 టీవీ. ఎక్సెప్ట్ దట్ ఆ చిన్న డాల్బీ విజన్ థింగ్ తప్పితే నాకు దిస్ విల్ బి ద బెస్ట్ టీవీ. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక నా టాప్ 2 రికమెండేషన్ విషయానికి వస్తే మాత్రం టాప్ 2 అయితే కాదు, టాప్ 1. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే ఎస్మిని ఎల్ఈడి చెప్పినా టాప్ 1 అని, ఇది కూడా టాప్ 1. నెక్స్ట్ వచ్చేది కూడా టాప్ 1. ఎందుకంటే దీస్ 3 టీవీస్ అనేవి చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సమ్హౌ టాప్ 2 అని చెప్పడానికి ఒక రీజన్ అయితే ఉంది, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్లీ ల్యూమియో విజన్ 9 అనేది ఇది కూడా మనకి క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీతో వస్తుంది. బట్ కాకపోతే డిమ్మింగ్ జోన్స్ అనేది ఇందులో కాస్త తక్కువగా అయితే ఉంటుందన్నమాట కంపేర్ టు షామీ టీవీ అండ్ టీసీఎల్ టీవీ. దీంట్లో ప్యానల్ గురించి మాట్లాడుకుంటే ఈవీఏ ప్యానల్ అయితే యూజ్ చేస్తారు విత్ క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీ. డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది, HLG, MEMC 100% DCI-P3 ఇవన్నీ కోమ్ కాలర్లు ఉంటాయి. అండ్ ఫస్ట్లీ ఇక మనం బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఒక్క థింగ్ తప్పితే ఈ టీవీలో ఇది మచ్చ అనడానికి లేదు. మచ్చ అని కూడా ఎందుకు చెప్తున్నాను, ఈ ఒక్క థింగ్ అని కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇందాక చెప్పిన ఆ టీవీ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే టీవీ మధ్యలో కూర్చోబెట్టాను దీన్ని. ఇక్కడ దీని గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బ్రైట్నెస్ అనేది వీళ్ళు చెప్పడం 600 నిట్స్ అంటున్నారు. బట్ ఐ డోంట్ నో వై, ఎందుకు తెలియదు కానీ టీవీని ఇంత బ్రైట్ క్యూడీ మినీ ఎల్ఈడి టీవీస్ మధ్యలో పెట్టినప్పుడు నాకు కాస్త ఈ టీవీ డల్ అనిపించింది. కాస్త వాటితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇది మనకి డల్గానే ఉంది. వీళ్ళు టిపికల్ 600 నిట్స్ అంటున్నారు. మాకు ఎప్పుడు మేము టెస్ట్ చేసినప్పుడు 350 నిట్స్ అలానే వచ్చింది, 350 to 400 నిట్స్. అండ్ పీక్ 800 నిట్స్ అని చెప్తున్నారనమాట. సో నాకు ఎక్కడ అంత బ్రైట్ టీవీ అయితే అనిపించలేదు. మరి ఎందుకు, నేను బ్యాక్ లైట్ ఫుల్గా పెట్టేశాను, ఎవ్రీథింగ్ సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసేసాను, అన్ని మోడ్స్ మార్చాను, బట్ స్టిల్ నాకు బ్రైట్నెస్ కంపేర్ టు దోస్ టీవీస్ నాకు తక్కువ అనిపించింది. అదే మీరు ఎల్జీ నానో టీవీయో ఇందాక చెప్పిన లుమియో విజన్ టీవీయో లేకపోతే లుమియో విజన్ 7తో పోలిస్తే లిటిల్ బిట్ మ్యాచింగ్ అయితే అవుతుంది, మరి దానికంటే బ్రైట్గా అయితే లేదు. బట్ ఏదైతే సామ్సంగ్ టీవీ ఉందో వీటితో పోలిస్తే ఖచ్చితంగా బ్రైట్గా ఉంది టీవీ. కాస్త బ్రైట్నెస్ ఇంప్రూవ్ చేయాలనిపించింది నాకు. వీళ్ళు ఆన్ పేపర్ మీద ఇచ్చింది నాకు రియల్ టైంలో అయితే కనిపించలేదు, నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది. బట్ బ్రైట్నెస్ యూనిఫార్మిటీ అయితే చాలా బాగుంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. బట్ ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇంతకన్నా చెప్పాడు కదా నెగిటివ్ అనుకోకండి. మీరు బెడ్రూమ్లో కానీ నార్మల్ హాల్స్లో ఇండోర్ లైటింగ్ కండిషన్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. మీరు మేజర్ హెవీ లైట్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు బ్రైట్నెస్ సఫిషియెంట్గా లేదనిపిస్తుంది. నార్మల్ సిచ్యువేషన్లో ఈ ఒక్క టీవీ చూసినప్పుడు మీకు బ్రైట్నెస్ తక్కువ అనిపించింది. కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ వైడ్ రేంజ్ కలర్స్ ప్లస్ 100% న్యాచురల్ కలర్స్. నేను ఇందాక ఏదైతే షామీ టీవీ చెప్పానో మంచి వైడ్ రేంజ్ కలర్స్ ఉన్నాయి, బట్ కాకపోతే అవి కాస్త సాచురేటెడ్ చేస్తుంది, ఉన్న కలర్నే సాచురేటెడ్గా చూపిస్తుంది. బట్ అన్ని కలర్స్ని సాచురేట్ చేయడం వల్ల అది చూడడానికి చాలా బాగుంది. బట్ ఇందులో 100% న్యాచురల్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కలర్ టోన్ అనేది క్రేజీగా ఉంది, న్యూట్రల్ కలర్ టోన్ మెయింటైన్ చేస్తుంది. ఏవైతే కలర్స్ చూపెట్టాలో అదే కలర్స్ చూపిస్తుంది. మీకు కళ్ళకి అందంగా చూపించడానికి ఓవర్ సాచురేటెడ్ అయితే చేయట్లేదు, విచ్ ఈస్ గుడ్ థింగ్. కలర్స్ విషయంలో ఒక్క ఇష్యూ అని చెప్పడానికి కూడా లేదు. క్రేజీ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. స్కిన్ టోన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, గ్రేట్ డీటెయిల్స్ వస్తున్నాయి. స్కిన్ టోన్స్లో కూడా ఎక్కడ ఇష్యూ అయితే లేదు. బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డీపర్ బ్లాక్స్ అండ్ కాంట్రాస్ట్ రేషియో కూడా క్రేజీ కాంట్రాస్ట్ రేషియో ఉంది. డీపర్ బ్లాక్స్ ఉంటుంది అండ్ వైట్ సిచ్యువేషన్ వైట్గా, డార్క్ సిచ్యువేషన్ డార్క్గా సూపర్గా అయితే ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం 20% షేడ్ అయితే మనకి సైడ్ నుంచి చూస్తే ఖచ్చితంగా వివింగ్ యాంగిల్స్ అయితే షేడ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు కూడా మీకు కంటెంట్ అనేది బాగానే చూపిస్తుంది, నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు, హెచ్డిఆర్ కానీ డాల్బీ విజన్ కానీ. ఇక వీటిని పక్కన పెడితే ఇందాక షామీ టీవీ థర్డ్లో ఉండడానికి దీన్ని ముందుకు తీసుకురావడానికి ఇప్పుడు నేను చెప్పేవి ప్రధాన కారణాలు. ఇందాక దాకా బ్రైట్నెస్ దానికంటే తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఇక్కడ పెట్టామంటే ప్రధాన కారణాలు ఇవే. ఎందుకంటే ఇది మనకి 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇన్ కేస్ మీరు గేమింగ్ ఆడతారు, PS5 లాంటివి, Xbox లాంటివి, లేకపోతే PC కనెక్ట్ చేసుకుని ఏమైనా గేమ్స్ ఆడతారు అనుకుంటే మాత్రం దెన్ ఈ 144 Hz అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. DLG ద్వారా అప్ టు మీకు 288 Hz రిఫ్రెష్ రేట్ కూడా వెళ్తుంది. అఫ్ కోర్స్ రెజల్యూషన్ తగ్గిపోతుంది, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. అండ్ దాంతోపాటు సూపర్ ఫాస్ట్ టీవీ, నేను చెప్పిన ఇందాక టీవీ కన్నా నెక్స్ట్ చెప్పబోయే టీవీ కన్నా సూపర్ ఫాస్ట్ టీవీ ఇది.
టీవీ అని చెప్పుకోవాలి. 3GB ర్యామ్ ఉంటుంది, 64GB స్టోరేజ్ ఉంటుంది, బాస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సూపర్ స్నాపీగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ ర్యామ్ మెమరీలో ఉంచుకుంటుంది. ఒక్క యాప్ను కూడా ర్యామ్లోంచి రిమూవ్ అయితే చేయట్లేదు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మంచి ఆడియో క్వాలిటీ ఉంది. బట్ ఓవర్ 70% వాల్యూమ్ పెట్టుకుంటే మీకు లిటిల్ బిట్ డిస్టార్షన్ అనిపిస్తుంది, కానీ బట్ ఆ ఆడియోలో ట్రబుల్స్ కానీ బేస్ కానీ పంచీనెస్ కానీ చాలా బాగుంది. బట్ ఎనీవే సౌండ్ బార్ అయితే కొనుక్కోవాలి, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. బట్ అదర్ టీవీస్తో కంపేర్ చేస్తే చాలా మంచి ఆడియో క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది, అప్ టు 70% వాల్యూమ్ వరకు. అండ్ వారంటీ కూడా వీళ్ళు మనకి 2 years వారంటీ ఇస్తున్నారు, నాట్ 1 year వారంటీ. వీటన్నిటిని కలుపుకుంటే అసలు ఈ టీవీ అసలు అట్మోస్ట్ నెంబర్ 1 రికమెండేషన్లో ఉండకపోవడానికి రీజన్ ఏంటి అంటే కేవలం బికాస్ ఆఫ్ దట్ లిటిల్ బిట్ లెస్ బ్రైట్నెస్. ఆ లిటిల్ బిట్ బ్రైట్నెస్సే ఎక్కువగా ఉంటే ఈ టీవీని కొట్టే టీవీ నెక్స్ట్ చెప్పబోయే టీవీ కూడా కాదు. ఎందుకంటే అందులో కూడా మనకి ఈ ఫీచర్స్ అయితే ఉండవు అనమాట. మెయిన్ యూజర్ ఇంటర్ఫేస్ ఇంత స్మూత్గా అయితే ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరు ఓవర్ బ్రైట్ సిచ్యువేషన్లో ఉంటారు, ఎక్కువ లైట్లు వస్తే డోర్లన్నీ ఎక్కువగా ఓపెన్ చేసి ఉంటాయి, లేదా ఆఫీస్ స్పేసెస్లో అనుకుంటే మాత్రం ఈ టీవీ జోలికి వెళ్ళకండి. లేదా ఇంట్లోకి బెడ్రూమ్లోకి హాల్లో పెట్టుకుంటాం, మోస్ట్లీ ఇండోర్ లైటింగ్ కండిషన్లోనే ఉంటాం. అప్పుడప్పుడు విండోస్ కర్టన్స్ ఓపెన్ చేస్తాం, అది కూడా అది చుట్టూ ఇల్లులు ఉన్నాయి, అటుపక్క ఒక ఇల్లు ఇటుపక్క ఒక ఇల్లు ఉందంటే పెద్ద వెంటిలేషన్ రాదు. లేదు మీరు ఓపెన్ ఏరియా అనుకుంటే మాత్రం దెన్ డిఫరెంట్ సినారియో. సో దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. ఇది సెకండ్ ఆర్ థర్డ్ అనుకోండి, నాకు పెట్టడానికి కాస్త కష్టమే, ఈ పొజిషన్లో పెట్టాను. ఇక నా టాప్ నెంబర్ 1 రికమెండేషన్ వచ్చేసి TCL T89D QD Mini LED టీవీ. ఇది కూడా మనకి HVA ప్యానల్ తోటి వస్తుంది, QD Mini LED టెక్నాలజీ తోటి. ఇందులో కూడా డిమ్మింగ్ జోన్స్ అయితే చాలా బెటర్గా అయితే ఉన్నాయి, ఎక్కడ ఇష్యూ లేదు. సో ఫస్ట్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం Dolby Vision, HDR10+, HLG, MEMC, 94% DCI-P3 ఇవన్నీ యాజ్ యూజువల్గా ఇందులో కూడా ఉంటాయి. ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం టీవీ చాలా బ్రైట్గా అనిపిస్తుంది. టిపికల్గా మేము టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ 450 to 500 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది. 450 nits ఎనీ టైం మాకు బ్రైట్నెస్ అయితే వచ్చింది. బట్ యూనిఫార్మిటీ చాలా బాగుంది. బ్రైట్నెస్ యూనిఫార్మిటీ అనేది ఎక్కడ నాకు మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు, మంచి యూనిఫార్మిటీ ఉంది, డీసెంట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. నాకు ఎక్కడ యూనిఫార్మిటీ ఇష్యూ అయితే లేదు, బ్రైట్గా ఉంటుంది టీవీ. ఆన్ పేపర్ చూపించిన దానికన్నా నాకు ఇందాక నేను ఏదైతే సామ్సంగ్ టీవీలో 300 చూపిస్తుంది, బట్ టీవీ చూస్తే బ్రైట్గా అనిపిస్తుంది. సేమ్ సిచ్యువేషన్ మాకు ఈ టీవీలో కూడా ఫేస్ అయిందన్నమాట. చూడడానికి టెస్ట్ చేసినప్పుడు 450 nits అనిపిస్తుంది, చూసేటప్పుడు మాత్రం Xiaomi టీవీలో ఏదైతే బ్రైట్నెస్ ఉందో దానికి యాజ్ ఇట్ ఈస్ బ్రైట్నెస్ మాకు ఈ టీవీలో కూడా కనిపించింది అనమాట. కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ వైట్ కలర్స్ అయితే ఉన్నాయి. నేను ఇందాక ఏదైతే Lumia Vision 9లో కలర్స్ చెప్పాను, Xiaomiలో మంచి కలర్స్ శాచురేటెడ్గా చూపిస్తుందని చెప్పాను. Lumia Vision 9లో ఏదైతే న్యాచురల్ కలర్స్ ఉన్నాయో సేమ్ న్యాచురల్ కలర్స్ ఉందని చెప్పాను. అదే న్యాచురల్ కలర్స్ మీకు ఈ టీవీలో కూడా ఉన్నాయి, బట్ బ్రైట్నెస్ బాగుంది. దట్స్ వై దిస్ ఈస్ ద నెంబర్ 1 టీవీ. అర్థమైపోయింది కదా. అందులో ఏదైతే తగ్గిందని చెప్పానో న్యాచురల్ కలర్స్ వచ్చి, ఇందులో న్యాచురల్ కలర్స్ అలాంగ్ విత్ మీకు ఇదే అవుతుంది. బట్ న్యాచురల్ కలర్స్ ఎవ్రీ టైం ఎక్స్పెక్ట్ చేయకండి, కొన్ని సిచ్యువేషన్లో లిటిల్ బిట్ మీకు సాచురేటెడ్గా అనిపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో కలర్ టోన్ న్యూట్రల్గా ఉంటుంది, చాలా బాగుంది. అండ్ స్కిన్ టోన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. డీటెయిల్స్లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు స్కిన్ టోన్స్లో. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డీపర్ బ్లాక్స్, వెదర్ ఇట్ ఈస్ డే లైట్ కండిషన్, నైట్ కండిషన్ అయినా సరే మీకు బ్లాక్స్ అయితే చాలా డీపర్గా ఉన్నాయి. వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం డీసెంట్ వివింగ్ యాంగిల్స్, సేమ్ లైక్ మీకు ఏదైతే Lumia Vision 9లో కానీ Xiaomi Mini LEDలో కానీ ఏదైతే వివింగ్ యాంగిల్స్ ఉన్నాయో సేమ్ సిమిలర్ వివింగ్ యాంగిల్స్ అప్ టు ఒక 20% షేడ్ అనేది మీకు ఈ టీవీలో కూడా చూడడానికి ఉంటుంది. Dolby Vision కంటెంట్ చాలా బాగుంది చూడడానికి. బట్ ఎప్పుడైతే Dolby Visionలోకి వస్తున్నామో లిటిల్ బిట్ వామ్ టింట్ అయితే యాడ్ అవుతుంది ఈ టీవీలో, మేము అబ్జర్వ్ చేసాం. ఆ వామ్ టింట్ అనేది సేమ్ మనకి Xiaomi టీవీలో ఏదైతే వామ్ టింట్ వస్తుందో ఇందులో కూడా వస్తుంది, దానంతా రావట్లేదు. అండ్ దాంట్లో ఒక వైటిష్ లేయర్ వస్తుందని చెప్పాను, ఇందులో రావట్లేదు. మంచి కాంట్రాస్ట్ రేషియో మెయింటైన్ చేస్తుంది ఈ టీవీలో అయితే. బట్ కాకపోతే మాత్రం లిటిల్ బిట్ వామ్ టింట్ అయితే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ ఇందులో కూడా మనకి 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అగైన్ మీరు కూడా దీనికి కూడా మీరు PS5 కానీ ఎనీ గేమింగ్ కన్సోల్స్ లేకపోతే PC కనెక్ట్ చేసుకుని ఆరామ్సే హై రిఫ్రెష్ రేట్లో గేమ్స్ ఆడుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ విజన్ అయినంత స్మూత్గా లేదు కానీ బట్ ఇందులో కూడా స్మూత్గా ఉంది. క్రేజీ థింగ్. 3GB ర్యామ్తో వస్తుంది, 32GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్లో కూడా మనకి ర్యామ్ మెమరీలో కూడా చాలా యాప్స్ అయితే పెట్టుకోగలుగుతుంది, మినిమం 3 యాప్స్ అయితే పెట్టుకోగలుగుతుంది. బట్ యూజర్ ఇంటర్ఫేస్ స్మూత్గానే ఉంది. బట్ డోంట్ కంపేర్ విత్ Lumia Vision 9, అది సూపర్ ఫాస్ట్గా ఉంటుంది. ఇది బాగుంది, చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ 2 years వారంటీ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు 4 HDMI పోర్ట్స్ అయితే ఇస్తున్నారు. నేను చెప్పిన రెస్ట్ ఆఫ్ టీవీస్ అన్నీ కూడా కేవలం మీకు 3 HDMI పోర్ట్స్తో వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్లో ఇందులో మేజర్ కాన్స్ అని చెప్పడానికి నాకైతే పెద్దగా దొరకలేదు. సో దట్ ఖచ్చితంగా దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ 5 టీవీలో మీరు ఏ టీవీ కొన్నా నేను చెప్పిన కాన్స్ అనేవి లిటిల్ బిట్ రెండిట్లో ఉంటాయి మీకు. బట్ ఈ టాప్ 3 టీవీస్లో మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒక్క థింగ్ కేర్ఫుల్గా ఉండండి, Lumia Vision 9 తీసుకునేటప్పుడు వెరీ బ్రైట్ సిచ్యువేషన్ కమర్షియల్ స్పేసెస్లో అయితే స్ట్రిక్ట్లీ నో. నేను నెంబర్ 1 రికమెండేషన్ ఇచ్చిన స్ట్రిక్ట్లీ నో ఫర్ కమర్షియల్ స్పేసెస్ అండ్ వెరీ బ్రైట్ సిచ్యువేషన్స్. వెరీ బ్రైట్ సిచ్యువేషన్స్ అయితే మీరు ఏదర్ Xiaomi
ఆర్ TCL T8090కి వెళ్ళిపోండి. లేదు ఇంట్లోకి అయితే కళ్ళు మూసుకొని మీరు TCL అది లూమియో విజన్ అనేది ఇంట్లోకి ఆరామ్సే తీసుకోవచ్చు. సో ఇది ఇప్పటివరకు లాంచ్ అయిన 2026 టీవీస్ అన్నీ పర్చేస్ చేసి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి గంటల తరబడి వీటి మీద టెస్టింగ్ చేసి మేము మా టీం అందరం లైవ్లో కూర్చొని లైవ్లో చెక్ చేసి మీకోసం ఈ రివ్యూ అయితే తీసుకొచ్చాను. మీరు నా కోసం చేసే ఒకే ఒక్క హెల్ప్ ఈ సేల్లో, గోట్ సేల్లో కానీ ప్రైమ్ డే సేల్లో కానీ ఇప్పుడు నేను చెప్పిన 5 టీవీలు కూడా అమెజాన్ లింక్స్, ఫ్లిప్కార్ట్ లింక్స్ మీకు ఇస్తాను. అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ప్రోడక్ట్లో ట్యాగ్ చేశాను. ఆ లింక్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో ఈ 5 టీవీలు కార్ట్లోకి యాడ్ చేసుకోండి, అమెజాన్లో ఈ 5 టీవీలు కార్ట్లోకి యాడ్ చేసుకోండి. రైట్ నెక్స్ట్ 2వ తారీఖు నైట్ మనకి ఫ్లిప్కార్ట్లో, 3వ తారీఖు నైట్ మనకి అమెజాన్లో సేల్ జరుగుతుంది. ఆ రైట్ నెక్స్ట్ రీఫ్రెష్ చేసుకోండి. ప్రైస్ తగ్గని ఏది తక్కువకి వచ్చి ఏది మంచిగా అనిపిస్తుంది అదైతే తీసుకోండి. మంచి ఆప్షన్ అవుతుంది. మీరు నాకు చేసే హెల్ప్ అదే. మీరు కార్ట్లోకి యాడ్ చేశారంటేనే ఇండైరెక్ట్గా అది నాకు అఫిలియేట్ కమిషన్ వస్తుంది. మీరు నా ద్వారా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళారు కాబట్టి ఆ ప్లాట్ఫామ్స్ నాకు మనీ అయితే పే చేస్తాయి అనమాట, అంటే కమిషన్ అయితే ఇస్తుంది. దాని ద్వారానే మన ఛానల్ రన్ అవుతుంది. కానీ ప్రమోషన్ వీడియోస్ దండిగా చేసి అయితే మన ఛానల్ రన్ అవ్వట్లేదు. సో దట్ మీరు చేసే హెల్ప్ ఈ సేల్లో నాకు ఇంత హెవీ టెస్టింగ్ చేసి మీకోసం వీడియోస్ తెచ్చినందుకు గాను. మీరు కొనే టీవీ నా ద్వారా కొంటారు, మీకు వచ్చే ఆఫర్ మీకు వస్తుంది. మీరు నా ద్వారా కొన్నందుకు నాకు వచ్చేది నాకు వస్తుంది. కుల్లంకుల్లా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. సో మీరు చేసే హెల్ప్ అదే. ఇప్పుడే కార్ట్లోకి యాడ్ చేసుకోండి, మర్చిపోకుండా మన లింక్ మీద క్లిక్ చేసి అప్పుడు మాత్రమే మన కిందకి వస్తుంది. మీరు కార్ట్లోకి యాడ్ చేసుకోకుండా వీడియో చూసాం కదా, ఇప్పుడు చూసాం కదా, లింక్ మీద క్లిక్ చేసాం కదా అంటే ఎక్కువ రోజులు ఉండదండి, జస్ట్ 24 hours ఉంటుంది. సో దట్ మీరు బెటర్ కార్ట్లోకి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేస్తారు కదా, యాడ్ చేసి ఉంటే యాడ్ చేసిన వాళ్ళు ఇప్పుడే కింద కామెంట్ చేయండి, అన్న ఆల్రెడీ యాడెడ్ టు కార్ట్ అని. సో అది నాకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ వీడియో అంతా చూశాక మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.